నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే సోమవారం రోజున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో జనవరి 26వ తారీఖు నుంచి అమలు కాబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబరాల కార్యక్రమాలలో భాగంగా బాణసంచాలు పేల్చి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను వచ్చి కడుతుంది, ఏం టెన్షన్ చేస్తాను నమస్కారం. ఇలా జయశంకర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి రోజు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రకటించబోతున్నాం. ఆ రోజు ఈ సందర్భంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి 26 జనవరిలో ప్రభుత్వం సిద్ధం చేసి దాని గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పేదోడు వాళ్ళ తీరాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ బలాలు చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పనిచేయాలని, ఎందుకంటే మన ప్రభుత్వం కొట్టాడి తెచ్చుకున్న ప్రభుత్వం కనుక దయచేసి అందరూ ప్రజలకు మనము ఇచ్చే ఇండ్లు కానీ మనము రైతు భరోసా గత ప్రభుత్వము 10,000 2 విడతలకు ఇచ్చేది, సరే 12,000 6,000 చొప్పున ఇస్తున్నాము. అట్లనే భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేదానికి ప్రభుత్వం సంకల్పించింది. అది కూడా 26 జనవరిలో ప్రకటించబోతుంది ప్రభుత్వం. కనుక అన్ని గ్రామాల్లో అన్ని శ్రేణులందరూ కాంగ్రెస్ పార్టీ పరంగా చేయాలి. మనము పార్టీకి పనులు ఇచ్చే విధంగా పార్టీ చేసే పనులు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అట్లాగే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మరియు పిసిసి అధ్యక్షులు మన మహేష్ అన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో ఇలా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మన మిగులు బడ్జెట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇలా మొత్తము అప్పులపాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు మంత్రివర్గం ఎంతో కష్టపడి ఇలా ప్రభుత్వం ఫస్ట్ నాడే జీతాలు ఇచ్చుకుంటూ ఈ పథకాలు 6 గ్యారెంటీస్ని కూడా 5 గ్యారెంటీలు అమలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కనుక మీరందరూ గమనించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడుతుంది, మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకునే విధంగా కేసీఆర్ చేసింది కనుక మీరందరూ గమనించాలి. ఖచ్చితంగా పేదవానికి అండగా కాంగ్రెస్ పార్టీ, రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ, విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ, కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ క్షేమం కోసం పనిచేస్తుందని ఇలా ఎన్నో ఉద్యోగాలు ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా ఇలా ఏడాది ప్రభుత్వంలో తీసుకొచ్చే గత రేవంత్ రెడ్డి ప్రభుత్వందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పక తప్పదు. ఎందుకంటే మీరందరూ చదువుకునే పత్రికా మిత్రులు ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి పనులు మీరు వెలికి తీసి 10 మందికి మీరు కూడా మంచి మేలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే పనులను ఖచ్చితంగా చెప్పాలని కోరుతూ తెలుస్తున్నాం. అంటే మా ఈరోజు జయశంకర్ జిల్లా భూపాలపల్లి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్నాయి. రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ రైతు ప్రభుత్వము, విద్యార్థి ప్రభుత్వము, కార్మిక ప్రభుత్వము, కర్షక ప్రభుత్వము కాబట్టి రైతులకు మేము
ఒక్కొక్క పంటకు 6,000 చొప్పున 2 పంటలకు సంవత్సరానికి 12,000 ఇంత కష్టంలో ఉండి నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టుకుంటా కూడా ఇది రైతు ప్రభుత్వం కనుక రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఈ నెల 26వ తారీఖు నాడు ప్రకటించబోతున్నాము. అందుకొకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా ఇందిరమ్మ అభయహస్తం కింద ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు నిర్మించబోతా ఉన్నాము. విద్యార్థులకు విద్య కోసము ఒక మంచి కమిషన్ వేశాము. అదేవిధంగా వైద్యము కోసము ఎవ్వరు కూడా వైద్యము అందలేక బాధపడకూడదని అంత వైద్యాన్ని కూడా అందించబోతా ఉన్నాము. ఇందిరమ్మ అభయహస్తం కింద అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఈ నెల 26వ తారీఖు నాడు ప్రకటించబోతున్నటువంటి ఈ సందర్భంలో భూపాలపల్లి నడి ఒడ్డున ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా డిసిసి అధ్యక్షుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము ఈ అందరూ కూడా ఒక పండుగలాగా టపాకాయలు వేగించి కార్యకర్తలందరూ కూడా ఎంతో సంబరంగా కర్షకులకు కార్మికులకు ప్రత్యేకించి రైతు కూలీలకు కూడా 12,000 ప్రకటించబోతున్నటువంటి ఈ సందర్భంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేబినెట్ మంత్రివర్గం అందరికీ కూడా బోనస్ కూడా అదనంగా వడ్ల కొనుగోలులో బోనస్ కూడా సన్న వడ్లకు 500 ప్రకటిస్తున్నటువంటి ఈ సందర్భంలో కేబినెట్ మినిస్టర్లకు రేవంత్ అన్న గారికి ప్రత్యేకించి ఈ జిల్లా డిసిసి పక్షాన సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.